హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కడాయి తీసుకొని 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా వాటర్ మరగనిచ్చిన తర్వాత చికెన్ అంతా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చికెన్ ఒక 60 to 70% ఉడికితే సరిపోతుంది. ఇది తీసేసుకుని పక్కన పెట్టేసుకుని వాటర్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా ఉడకబెట్టిన చికెన్ అంతటిని కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కారం, మసాలా పౌడరు వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుని కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొద్దిగా వాటర్ వేసుకుని మీకు నచ్చితే కనుక పచ్చిమిర్చి వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలాగ బిర్యానీకి ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ స్పైసెస్ మొత్తం అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ వాటర్ 2 గ్లాసులు బిర్యానీకి 3 గ్లాసులు వాటర్ చికెన్ వాటర్ వేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. మూత ఒకసారి తీసి బాగా కలుపుకొని మొత్తం అంతా కూడా కలిపేసి మరొకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ అంతా కూడా తీసుకుని ఈ బిర్యానీలో వేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం అంతా కూడా వేసేసుకుని దాంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి కొద్దిగా మూత మీద కొంచెం వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే అండి ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి.